ఓకే, మీకు చట్టం తెలుసు కాబట్టి మీతో అలాంటి పనులు చేయించలేదు. ఓకే, జైలులో ఒక జీవితాన్ని నేర్పిస్తుంది అన్నారు కదా, మీరు ఎలాంటి జీవితాన్ని నేర్చుకున్నారు? చెప్తున్నా, ఒకటి జైల్లోకి పోయిన తర్వాత మీకు బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఒకసారి లోపలికి పోయిన తర్వాత అతన్ని ఎంతకన్నా దిగజార్చచ్చు లోపల ఉండే అధికారులు. ఒక ఫోన్ కాల్ చేయాలంటే 500 అడగచ్చు, నీకు బిర్యానీ తెప్పిస్తా అని ఒక 3000 అడగచ్చు, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని 10,000 అడగచ్చు. ఏ డబ్బులు ఇవ్వకపోతే వాడిని హింసించవచ్చు. లోపల ఏం జరిగినా కూడా బయటికి అయితే రాదు సమాచారం. కాబట్టి ఒక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక గొప్ప ప్రదేశం జైలు. అటువంటి జైలు జీవితాన్ని చూసి లోపల రేపులు చేసిన వాళ్ళు ఉంటారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉంటారు, దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, ఏ తప్పు చేయని అమాయకులు ఉంటారు. అందరూ ఒకటే చోటు ఉన్నప్పుడు ఆ బాధలు అనేటువంటివి, ఆ కష్టాలు అనేటువంటివి, మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుంటాయి అనేది జైల్లో చూడొచ్చు. కావాల్సి వస్తే మీరు కూడా ఒక 6 నెలలు పోయి రావచ్చు, దాన్ని కోఆపరేట్ చేయమంటే చేస్తాను నేను. ఏమండి నా మీద ఇట్లా పూనుకున్నారు మీరు నా మీద చాలా పూనుకున్నట్టున్నారు. ఓకే, ఇటీవల అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చినట్టున్నారు. అవును, నిన్ననే. ఏంటి అసలు? ఏం లేదు, బిజీగా ఉన్నారు, నమస్తే పెట్టచ్చు. నమస్తే పెట్టడానికి అంత దూరం వెళ్ళారా? ఫ్యాన్స్. మీరు ఆయన ఫ్యాన్ అయినా? మీరు ఫ్యాన్ కదా, ఆయన గుండెల్లో ఉన్నారు కదా. ఫ్యాన్స్ నమస్తే పెట్టడం ఎందుకు? ఫ్యాన్స్ గుండెల్లోనే ఉంటారు. ఓకే ఓకే, ఫ్యాన్స్ ఉండొచ్చు, మామూలు ఫ్యాన్ అయితే వెళ్ళి నాకు కనిపించి రావచ్చు. మీరు గుండెల్లో ఉన్నప్పుడు కనిపించాల్సిన అవసరం లేదు కదా, ఆయన గుండెల్లో ఎప్పుడు భద్రంగా ఉంటారు కదా. ఉన్నా కూడా అందుకేనే. ఏం అడగలేదా ఏమని? మా డివిజన్లో అధికారులు బిజీగా ఉన్నాడు అన్న, మీతో మాట్లాడు. అసెంబ్లీ సమావేశాలు, బ్యాంకర్స్తో సమావేశము, సాయంత్రం ఢిల్లీ పర్యటన, అందుకని ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేదు, నమస్తే పెట్టి వచ్చేసినారు అంతే. ఇటీవల ఎక్కువగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత ఫాలోయింగ్ మీకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తుంటే నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కర్నూలుని 2వ రాజధానిగా ఎంచుకొని ఇక్కడ సమాంతర పాలన చేస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ గారు అంటున్నారు. సమాంతర పాలన చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏ రకంగా? అంటే ఇతర నాయకులు వచ్చి కలిసిపోవడము, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా పని ఉంటే మీతో వచ్చి కొద్దిగా రికమెండ్ చేయడం, చెప్పించుకోవడం. నేను జగన్ బదిలీల గురించి కావచ్చు, ఆఫీసర్ల బదిలీల మాట చెప్తాను. నా జీవితం మొత్తం మీద నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది 8 నుండి 10 సార్లు కలిసింది. అది కూడా కేవలం నందికొట్కూరు నియోజకవర్గ సమస్యల గురించి, అక్కడ రాజకీయం గురించి వివరించడానికి కలిసిందే తప్ప జగనన్న నా జీవితంలో నేను ఏం కూడా అడగలే. నేను ఒక చిన్న మాట చెప్పిన జగనన్నకి, అన్న నువ్వు ముఖ్యమంత్రి కాకుంటే ఇక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులకు రాజకీయం లేదేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి కాకుంటే నాకు జీవితమే లేదని జగనన్నకు అదొక్క మాట చెప్పిన నేను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలసాలన్నా ఎవరో ఒకరి ద్వారా పోవాల్సిందే తప్ప డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా నేను ఎప్పుడు పోలే. డైరెక్ట్ ఎంట్రీ లేదా? నేను ఎప్పుడు కూడా పోలే, నాకు అలవాటు లేదు. నాకు ఇట్లా రాజకీయంలో నాకు తెలిసినది బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుసు, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, అంతే తప్ప నాకు మధ్యలో వాళ్ళని పట్టుకొని పోవాలా, మధ్యలో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడము, ఇవి కూడా నాకు అంత అవగాహన లేదు. ఇప్పటికే వైసీపీలో ముండ్ల శివానందరెడ్డి గారు ఉంటారు, మీ రిలేటివ్. ముండ్ల శివారెడ్డి గారు, మా శివారెడ్డి ఆయన కావచ్చు, బైరెడ్డి శివారెడ్డి గారు కావచ్చు, ఇట్లంతా ఉన్నారు. భవిష్యత్తులో ఏమైనా మీ పెద్దనాన్న గారిని కూడా వైసీపీలోకి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది పెద్దోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత స్థాయిలో మిమ్మల్ని చూస్తున్నారు నాయకులందరూ కూడా. ఎందుకు చూస్తారన్న? ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక ఎండిఓ ఆఫీసు, ఒక ఆర్ఐఓ, ఒక విఆర్ఓ, ఒక కలెక్టరో, ఒక జాయింట్ కలెక్టరో వాళ్ళ కాడికి పోతే ఏం పనులు అవుతాయో కూడా సక్కగా తెలియదు నాకు. ఎవరైనా పరిగెత్తుకుంటే ఇంటికాడికి వచ్చి అన్న ఫోన్ చేయంటే ఫోన్ చేసి చెప్తా తప్ప అన్న మా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే మీతో వచ్చి అదే పనిగా కలిసిపోతున్నారు అది అంటున్నారు. ఎందుకు కలుస్తారన్న? ఆయన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే, ఏదో మంచి మనసుతో మా పిల్లోడు మంచోడు అని చెప్పి వచ్చి కలిసిపోవాల్సిందే తప్ప ప్రేమగా వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించాల్సిందే తప్ప పోయినంత మాత్రాన ఆయన శిష్యుడు నేనైతానా, నా శిష్యుడు ఆయన అవుతాడా? ఎట్లయితుంది ఆ మాట? అంటే ఫోన్లో పలకరించవచ్చు, ఏం సిద్ధార్థ్ బాగున్నావు ఒకసారి ఇంటికి రాని పలకరించి ఇంటికి వచ్చి కలిసిపోవడము అనేది. నా ఇంటికి ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలే. మీ కాడేమైనా రికార్డు ఉంటే నాకు తెలియదు. మళ్ళీ మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు కూడా చూడలేదు నేను. ఉంటే ఏమన్నా సీసీ కెమెరాలను చెక్ చేపిస్తా అంటే సీసీ కెమెరాలు కూడా లేనట్టున్నాయి. సీసీ కెమెరాలు ఉండాల్సిన చోట లేవు, ఏడంటే ఆడుండే. మా పనులు మమ్మల్ని చేసుకొని ఇస్తలేవు అవి. అంతే అంటారా? సరే, 5 ఏళ్ల పాటు అవినీతి జరిగింది అది ఇది అంటున్నారు కదా, మరి ఈ 5 ఏళ్ళు అంటే మీ రాజ్యం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చింది, రాజన్న రాజ్యం వచ్చింది కదా, ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఇతర విషయాల్లో అయితేనే మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు? అసలు మా నందికొట్కూరు నియోజకవర్గానికి ముఖ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. మాకు మిడ్తూర్కి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, హంద్రినివా నీళ్ళని ఇవ్వడం,
రెండోది మా నందికొట్కూరు మున్సిపాలిటీలో నంద్యాల కర్నూలు కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు ట్యాక్సులు, వాటిని తగ్గించే విషయము. మా నందికొట్కూరు రోడ్డు వైడనింగ్లో కాంపెన్సేషన్ ఇవ్వలే, ఎవరైతే ఇళ్ళను పోగొట్టుకున్నారో ఆ డిమాలిషన్ జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలే ఇప్పటి వరకు. మా నియోజకవర్గంలో 6,000 నుంచి 8,000 మంది వరకు బుడగజంగాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేదు, వాళ్ళు జనరల్లో ఉన్నారు. వెంకటరామరెడ్డి కూడా గుంటకల్ వెంకటరామరెడ్డి గారు కూడా అడిగారు రిజర్వేషన్ ఇవ్వని వాళ్ళకు, ఎస్టీ జాబితాలు చేర్చమని మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు మొన్న కలిసినప్పుడు. అదొకటి అయిపోయిన తర్వాత మాకు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషను అన్ని పంపులు పనిచేయడంలే, అక్కడ అన్ని పంపులు పనిచేసేటట్లా చేసుకోవడం. ఈ శ్రీశైలం నీటి ముప్పు బాధితులకు అప్పుడు లబ్బి వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,200 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇంకా చాలామంది అర్హులం మేము అని చెప్పి తిరుగుతున్నారు. ఆ సమస్యను కూడా జగనన్న దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు చేయడం కానీ, ఇంకా అగ్రికల్చర్ కాలేజ్ తీసుకురావాలా జూపాడు బంగ్లాక్ అనే విషయం కానీ, కొత్తపల్లె మండలంలోని చాలా గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని, ఇట్లా అనేక రకమైన సమస్యలు మా దృష్టిలో ఉండేవి. ఇవన్నీ నేను శాంక్షన్ చేయించుకోగలిగితే జగనన్నతోటి ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. అంతే. ఓకే, ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్. ఓకే. ఇకపోతే రోజా గారు అంటేనే అందరికీ ఒక సెలబ్రిటీ, రాజకీయంగా కావచ్చు, పర్సనల్ సెలబ్రిటీ. ఆవిడకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కనీసం ఆవిడ ప్రోగ్రాంలో కూడా మీరు మైక్ తీసుకున్న వెంటనే చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. దాంట్లో ఒక ముసలి సింహం కథ గురించి ఏదో చెప్పారు మీరు. అసలుకి ఒక ముసలి సింహం అది ఏదో కథ చెప్పారు. ఏంటి ఆ కథ? అసలు నేను సరిగ్గా వినలేదు. అది యూట్యూబ్ చూడాలి, నేను మర్చిపోయినా. అవునా? మీరు చెప్పిన కదా మీరే మర్చిపోయారా? అప్పుడు అంటే ఫ్లోలో ఉన్నాం, ఫాలో అయిపోయినా. ఫ్లోలో వచ్చేస్తాయి ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మీరు మైక్ తీసుకుంటే అసలుగా అక్కడ వచ్చిన కేరింతలు కావచ్చు, హర్షాద్ రేఖలు కావచ్చు, పెద్ద పెట్టిన వచ్చాయి, అవన్నీ మీకు ఇబ్బందిగా మారలేదా? జగన్మోహన్ రెడ్డి గారు గురించి మీకు అంత పెద్ద ఎత్తున హర్షాద్ రేఖలు వ్యక్తమవుతుండటంతో. అన్న, మీరందరూ ఇబ్బంది అనే దానికైతే ఆలోచన చేస్తున్నారు. నేను నా పైన పెరుగుతున్న బాధ్యత గురించి ఆలోచన చేస్తాను. నేను అంతకన్నా మీకేం చెప్పలేను. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అయితే గతంలో బైరెడ్డి కుటుంబం అంటే ఫ్యాక్షన్ కుటుంబంగా పేరు మరింది కదా. అంటే భవిష్యత్తులో ఆ ఫ్యాక్షన్ అనేది లేకుండా సిద్ధార్థ గారు రాజకీయాలు చేస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తాను. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయనో, ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అనో ఈరోజు ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోలే. కేవలం ఆయన చేసిన అభివృద్ధి, ప్రజలకు ఆయన చేసిన మేలు ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అదొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? అవన్నీ నేను చూసినా కాబట్టి నేను కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటా తప్ప ఈ ఫ్యాక్షన్లు, రౌడీజాలు, నిజం చెప్పాలంటే ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, రెవెన్యూ, మీడియా ఈ 4 వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే ఒక నాయకునితోనే పనిలే. ఎప్పుడైతే వాటి దారి తప్పుతాయో అప్పుడు మా లాంటి వాళ్ళతో పని. ఒక చిన్న విమర్శ ఉందండి మీ పైన. మీరు ఫీల్ కానంటే అడుగుతాను. విమర్శ అయితే ఉంది. మీరు అప్పటి నుంచి ఫీల్ అయ్యేటే అడుగుతున్నారు. ఇది మరింత ఫీల్ అయ్యే అంశం అనుకోండి. చాలా విమర్శ ఉంది. ఇది విమర్శ మాత్రమే. నేను విమర్శ విన్నాను కాబట్టి అది ఇంటర్వ్యూలో అడిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. సహనం ఉంది, ఫ్యాక్షన్ వద్దు, మారిపోయాను, గతం బైరెడ్డి సిద్ధార్థ కాదు, బాగానే ఉంది, మారిపోయారు మీరు. అయితే కర్నూలులోనే ఒక పేరొందిన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని మీరు ప్రేమించారు. మీ ప్రేమకు అడ్డుపడుతున్నాడని రఘునాథ్ రెడ్డి అనే యువకుడిని కాలు చేతులు నరికించారు అన్న విమర్శ కర్నూలులో బలంగా వినిపిస్తోంది. అది వాస్తవమా కాదా? ఏంటి ఆ ప్రేమ కథ? రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి పైన దాడి జరిగింది. ఎవరా రఘురామ్ రెడ్డి? మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. గౌరవ్ వెంకటరెడ్డికి, అందుకే నేను అడిగే ముందే స్పష్టంగా చెప్పాను, నాకు ఒక విమర్శ వినిపించింది అని చెప్పాను. పిల్లోడు కాదు, ఆల్రెడీ అతని పైన 2-3 మర్డర్ కేసులలో అక్యూజ్డ్. అతను కొట్టేపించుకున్నాడు కేసులు. ఆ రఘురామిరెడ్డి అనే వ్యక్తి నా గురించి బయట తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టినది అతనే. నేను మా తాతను కొట్టినా అని చెప్పి ఒక విషయము, అమ్మాయిని ప్రేమించినా అని చెప్పి ఒక విషయము, ఈ పిల్లోడు డ్రగ్స్ చేసుకుంటాడని చెప్పడం ఒక విషయము, స్టూడెంట్స్ అందరూ ఎందుకు సిద్ధార్థ రెడ్డి వెంట తిరుగుతున్నాడంటే అందరికీ డ్రగ్స్ ఇచ్చి పిలిపించుకుంటున్నాడనే విషయము, ఇటువంటి ప్రాపగాండా మొదలుపెట్టిందంతా కూడా ఈ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి. అతనిపైన కూడా ఒక 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి. ఎంతోమందికి డబ్బులు ఎగరగొట్టినాడు. పూడూరు, బావాపురం, రేలంపాడు దగ్గర ఉండే హైర్డ్ కిల్లర్స్, కాంట్రాక్ట్ మర్డర్లు చేసే వాళ్ళకి 5,000, 10,000 సాయం చేస్తుంటాడు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచే డబ్బు తీసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని ఎవడు కొట్టినాడో నాకెట్లా తెలుస్తుందన్నా? నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు నేనే కొట్టినానని అనుకున్నారు తప్ప
నాకు అటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అతన్ని కొట్టించాల్సిన అవసరం నాకు లేదు. మరి